హాయ్ గైస్, మా లిక్విడ్స్ ఓన్లీ కిచెన్లకే కాదు ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసుకోవడానికి కూడా. సో అది వాళ్ళు మీకు చూపిస్తాను అనమాట. మా కంపెనీ నేను ఇప్పుడు ఒక ఫ్రేమ్ తయారు చేయడానికి ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి నిన్ను తయారు చేసింది అనమాట. ఇది పొడవు వచ్చేసి 9.5 సెంటీమీటర్స్, అడ్డం వచ్చేసి 6.5 సెంటీమీటర్స్ అనమాట. ఈ షేప్ లో ఉన్నది ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేద్దాం. ఓకేనా గైస్? మీకు లిక్విడ్స్ ఎలా మిక్స్ చేయాలి, మనం ఇంకా ఇందులో నేను కొద్దిగా హైలైటెడ్ గా ఉండడం కోసం మధ్యలోని కొద్దిగా మా దగ్గర ఉన్న మెరుపులు కానీ ఇట్లాంటివి తీసుకున్నా. మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు అనమాట. సో దాంతో పాటు ఒక ఫోటో కూడా తీసుకున్నాను. ఇది నాకు బాగా మెమొరబుల్ ఫోటో అనమాట. సో ఇలాంటివన్నీ మనం ఇలా ఫ్రేమ్ చేసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నా, మొన్నట్లా కాకుండా ఇవాళ ఒక మంచి నీట్ బౌల్ తీసుకున్నాను. మన సేమ్ హార్డ్నర్ వచ్చేసి ఒక్క కప్పు, జస్ట్ వాడిచ్చిన కప్పు ఉంది కదా, ఈ కప్పు హార్డ్నర్ 1 కప్ వేసేసాను కదా. పూర్తిగా వేసేయాలి. వేసిన తర్వాత మనం దానికి క్యాప్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెజిన్. ఈ రెజిన్ వచ్చేటప్పటికి మనం అది ఒకటి వేసాం కదా, ఇది 2 మూతలు వేసుకోవాలన్నమాట మనం. ఓకే, 1 2. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఆ కప్లో వేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను మీకు. ఈ వాడు మనకు ఆల్రెడీ ఒక ట్యూబ్ తీస్తాడు కదా, ఈ ట్యూబ్ తోనే మనం ఫుల్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఫుల్గా ఎయిర్ బబుల్స్ రాకుండా ఫుల్ మిక్స్ చేసుకోవాలి. అసలు ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకూడదు లాస్ట్ ఫైనల్కి వచ్చేటప్పటికి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. త్రీ టు 5 మినిట్స్ వరకు మనము ఇట్లా మిక్స్ చేయాలి. అట్లా మిక్స్ చేస్తే పర్ఫెక్ట్ గా అది అనేది తయారవుతుంది అనమాట. లిక్విడ్ అనేది పర్ఫెక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు నేను కెమికల్ మొత్తం రెడీ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫ్రేమ్ లోకి ఫస్ట్ కొంత వేసుకుని బేస్